వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే నాయకుడి వ్యక్తిగత జీవితం ఇప్పుడు రోడ్డెక్కింది. ఇంతవరకు వైసీపీ నోరు మెదపటం లేదు. దువ్వాడ శ్రీనివాస్ భార్య ఓ పక్కన నిన్న వాళ్ళ పిల్లలు ఇంటి ముందు ఆందోళన చేస్తే ఇవాళ రోజున ఆయన భార్య ఆల్రెడీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనంతా వేధిస్తున్నాడు అన్నట్టు, అంటే ఓ రకంగా చెప్పాలని తను వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఓపెన్గా చెప్పడం, 60 ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి అని చెప్పడం. ఓ రకంగా రాజకీయంగా ఆయనకు సంబంధించి అది వ్యక్తిగతంగా ఆయనది క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, క్యారెక్టర్ అట్లాంటిది అన్నటువంటి జనాలకి ఫిక్స్ అయిపోయింది అతని వ్యవహార శైలి. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు దానికి మరొక వైపున బరి తెగించినటువంటి అనాల సిగ్గు శరం నైతికత అనేది పోయిందా. అమ్మాయి ఎవరో మాధురినో సంథింగ్, ఆ అమ్మాయి ఎవరితో అయితే ఉంటున్నాడో ఆమె రోడ్డు మీదకి వచ్చింది. వచ్చేసి ఏదో డ్యాన్స్లు అది కూడా వేస్తుందట, రీల్స్ అది చేస్తుంటుందట. ఆవిడ వచ్చేసేసి నాకు మెంటరు, నాకు సంబంధించినటువంటి మహానుభావుడు ఆయనతో నేను కలిసి ఉన్నాము, ఆవిడ మంచిది కాదు. నీకు మంచిది కాదు అనుకుంటే ఆయనతో విడాకులు తీసుకుని ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే అది నువ్వు మంచిగా చెడా అన్నటువంటి సమాజం నిర్దేశిస్తారు. అలా కాకుండా ఆయన సహజీవనం చేయడం ద్వారా ఆయన తప్పు చేశాడు, ఎందుకంటే పెళ్ళయ్యి భార్య పిల్లలు ఉండగా అట్లా చేయడు. రెండవది ఆయనతో కాపురం చేస్తున్నాను అన్నటువంటిది మనం చేస్తున్నటువంటిది అది తప్పు. ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళ ఆవిడ ఆందోళన చేయడానికి సిద్ధపడుతుంది. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొరిగింది ఏమైనా ఉందా? ఆయనకి ఎమ్మెల్సీ వేస్ట్ తప్పించి ఇప్పటికైనా ఈ వ్యవహారంలో వైసీపీ ఏం చెప్తుంది, తర్వాత ఆ కుటుంబ గొడవ ఇక ఇంతేనా అన్నది తేలాల్సి ఉంది. అచ్చెన్నాయుడు లక్కీ చాప్, ఇక ఆయనకి పోటీ అనేది లేకుండా పోయింది.